హాయ్ ఫ్రెండ్స్, అందరూ అడుగుతున్నారు కదండి మెజర్మెంట్ ఎట్లా తీసుకోవాలి అక్క సైజ్ బ్లౌజ్తోని అనేసి అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారండి. ఇట్లా మనము 2 ఫోల్డింగ్స్ అయితే ఇక్కడ ఇట్లా ఫోల్డ్ అయ్యేటట్టుగా చూసుకొని బ్లౌజ్ ఇట్లా పెట్టేసుకోవాలండి. అండ్ సైజ్ బ్లౌజ్కి ఇక్కడ బిల్ట్ ఉంటుంది కదా, బిల్ట్ నుంచి షోల్డర్ వర్క్ అయితే ఇట్లా పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనం ఒక 1 ఇంచ్ అయితే వదులుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు లెంత్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. మనం ఈ ఫోల్డింగ్ అయితే ఇట్లా పెడతాం కదా, లెంత్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ క్లాత్ వదిలేసుకోవాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట మెజర్మెంట్ తీసుకోవడము. ఇప్పుడు ఇట్లా సైజ్ బ్లౌజ్ అయితే ఇట్లా పెట్టాలి చూడండి. ఇక్కడ నుంచి షోల్డర్ వరకు అయితే ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికైతే ఇట్లా షోల్డర్ అయితే మార్క్ చేసినాం కదా, ఈ షోల్డర్ పైన ఇట్లా అడ్డంగా ఒక మార్క్ అయితే చేసుకోవాలండి. ఒక 1 ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఎలా తీసుకోవాలి డీప్ అనేసి అయితే అడుగుతున్నానండి. ఏం లేదండి, ఇక్కడ మనకు గ్యాప్ అయితే నెక్ బోంగా ఇక్కడ గ్యాప్ అయితే ఎంత ఉంటుందో దాన్ని ఇక్కడ మార్క్ చేసిన దగ్గర నుంచి ఇట్లా పైకి పెట్టుకోవాలన్నమాట. చూడండి నేను ఎట్లా పెట్టినో, ఈ విధంగా అయితే పెట్టాలండి మార్క్ బ్యాక్. అప్పుడు ఆటోమేటిక్గా మనకు నెక్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ నెక్ అయితే తీసుకున్నాం కదా, ఇక్కడ వరకు అయితే చూడండి టోటల్ చెస్ట్ సైజ్ వచ్చేసి అయితే 36 ఉందండి. 36 వచ్చినందుకు మనకు టోటల్గా నడుము చుట్టూ 13 అయితే పెడితే సరిపోతుంది అనమాట. కాకపోతే షోల్డర్ వచ్చేసి 6 పెడుతున్నాను చూడండి, నేను 6 వరకు షోల్డర్ మార్క్ చేస్తున్నాను. అండ్ డీప్ నెక్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ పైన 3 పెడుతున్నానండి. ఇక్కడ మనకి గ్యాప్, ఇక్కడ నెక్ గ్యాప్ వచ్చేసి అయితే 3 ఇంచెస్ పెడుతున్నాను. అండ్ డీప్ నెక్ వచ్చేసి మనకు ఆటోమేటిక్గా వస్తుంది అన్నాను కదా, 11.5 అయితే వస్తుందండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా మార్క్ చేసుకొని మనం రౌండ్గా ఏదో మనం ఎంత రౌండ్ గీసినా అని మనం గీసినట్టయితే వర్క్ అయితే రాదండి. ఇక్కడ మధ్యలో వచ్చేసరికి ఒక మార్క్ చేసుకోవాలి చూడండి. ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను చేసింది అనమాట. ఈ లైన్తోనే మనం వర్క్ అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా నేను ఈ హాఫ్ నెక్ ఇట్లా అయితే గీసినాను కదా, ఇది వచ్చేసి చంక. ఇవన్నీ మనకు అవసరం లేదండి, ఎందుకంటే మనం ఎంత వేసినా కానీ కటింగ్ ఎంత కావాలో అంత అవుతుంది. నెక్ చిన్నగా చేస్తే వర్క్ చిన్నగా అయిపోతుంది అనమాట, నెక్ పెద్దగా చేస్తే బ్రాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఓన్లీ ఇది ఇక్కడ షోల్డర్ నుంచి అయితే నేను ఓన్లీ ఇట్లా అంజాదగా అయితే పెడుతున్నానండి. ఎందుకంటే మనకు ఇవన్నీ అవసరం లేదు, కుట్టే వాళ్ళు అయితే చూసుకుంటారు. ఇవన్నీ మనకు వర్క్ ఇంతవరకు అయితే రాదు కదా, మనకు అవన్నీ అవసరం లేదనమాట. ఒక 36 వచ్చిందనమాట చెస్ట్ లూజ్ వచ్చేసి. నేను 13 ఇంచెస్కి పెడుతున్నాను అనమాట. చాలామందికి అయితే మెజర్మెంట్స్ ఎంత వాళ్ళకి ఎంత వేయాలి అనేసి అయితే చాలామందికి తెలియదండి. కొంచెం కుట్టే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా చేయొచ్చు కదా వాళ్ళు, అందుకనే కొంచెం నాలెడ్జ్ అన్నా ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడు బ్లౌజ్కి టోటల్ మార్కింగ్ అయితే ఇది. ఇక్కడ వచ్చేసి ఇట్లా నేను మార్క్ అయితే చేసినాను కదా, హాఫ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇట్లా మార్క్ అయితే వచ్చింది కదా, మనకి ఈ పాయింటే కావాల్సింది. ఇక్కడ ఇది 3 ఇంచెస్ అయితే కంపల్సరీగా పడుతుంది. ఎందుకంటే ఇంకా సన్నగా ఉన్న వాళ్ళకి కొంచెం తగ్గించుకోవాలన్నమాట. 36 చెస్ట్ సైజ్ అంటే ఖచ్చితంగా మధ్యలో 3 ఇంచెస్ అయితే వస్తుంది అనమాట. 3 ఇంచెస్ అంటే మధ్యలో వెడల్పు వచ్చేసి 6 ఇంచెస్ వస్తుంది. 6 ఉన్నా కానీ వర్క్ బ్లౌజులకు అయితే ఏం కాదు. వర్క్ వేసిన తర్వాత ఏంటి అంటే మనకు షోల్డర్ జారకుండా ఉంటుంది అనమాట. అండ్ ఇంతకుముందు నేను ఆల్రెడీ అప్లోడ్ చేసినానండి ఈ వీడియో. కాకపోతే ఇప్పుడు మళ్ళీ అందరు అడుగుతున్నారు కదా, అక్క ఫ్రంట్ నెక్ ఎట్లా డ్రా చేస్తున్నారు అండ్ బ్యాక్ నెక్ ఎట్లా డ్రా చేస్తున్నారు అనేసి అయితే చాలామంది అడుగుతున్నారండి. బ్లౌజ్ అయితే ఫ్రేమ్ కిట్ సెట్ చేస్తున్నాను, వర్క్ వేయడానికి స్టార్ట్ చేస్తున్నాను అనమాట.
ఎప్పుడైనా ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు ఆపోజిట్ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ కూడా సెకండ్ టైం ఇక్కడ పెట్టాలన్నమాట. ఆపోజిట్లో పెడితేనే కరెక్ట్గా క్లాత్ అయితే కంఫర్ట్గా కూర్చుంటుంది, లేదంటే క్రాస్ అయిపోతుంది అనమాట. క్లాత్ ఆపోజిట్ పెట్టుకోవాలి ఫస్ట్, తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట. అప్పుడైతే కరెక్ట్గా కూర్చుంటుంది క్లాత్. చూడండి ఇప్పుడు ఫ్రేమ్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇట్లా వస్తుంది చూడండి, మనకి ఈ పాయింట్తోనైతే సరిపోతుంది అనమాట. ఈ పాయింట్ ఒక్కటి ఉన్నా కానీ మనకు డిజైన్ అనేది సెట్ చేసుకోవచ్చు. డిజైన్ బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇదండి. అండ్ సెకండ్ పేజ్కి వస్తే మనకు ఆల్రెడీ ఇక్కడ 100 అయితే సైజ్ ఉంటుంది. ఎక్స్ వై చాలామందికి అయితే తెలిసి ఉంటుంది కదా. పి అనే ఆప్షన్ కూడా నేను అలాగే ఉంచేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఇదే యాంగిల్లో నెక్ అయితే కంప్లీట్ చేస్తాను చూడండి. అండ్ థర్డ్ పేజ్కి వచ్చేసరికి ఇట్లా కనిపిస్తుంది మనకు వర్క్. ఇప్పుడు మనము థ్రెడ్స్ అన్నీ కలర్స్ ఒకసారి ఇట్లా సెట్ చేసుకుంటే మనకు కలర్ ఏ కలర్కి ఎట్లా సెట్ చేయాలి, ఎక్కడ ఏ థ్రెడ్ సెట్ చేయాలనేసి అయితే తెలుస్తుంది అనమాట. ఇక్కడ థ్రెడ్స్ ఎట్లా చేయాలో నేను ఒకసారి క్లారిటీగా చెప్తున్నాను చూడండి. ఈ రెడ్ కలర్ ఉంది కదా, రెడ్ కలర్ వచ్చేసి 1 నెంబర్ అనమాట. సెకండ్ కలర్ ఉంది కాబట్టి ఇది గ్రీన్ కలర్ అండి. ఇక్కడ మనం థ్రెడ్స్ ఎలా సెట్ చేసుకోవాలి, అక్కడ ఏ నెంబర్లో అయితే మనం థ్రెడ్ ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ నంబర్స్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఈ 1 2 3 4 5 6 7 అయితే ఈ నంబర్స్ ఇవి సేమ్ ఉండొద్దు. ఎందుకంటే మనం ఏ నెంబర్లో థ్రెడ్ అయితే పెట్టినామో ఆ నంబరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనకి ఏ కలర్కి ఏ డిజైన్కి ఏ థ్రెడ్ పెట్టాలనుకుంటున్నామో ఆ కలర్ అయితే ఇక్కడ సెట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను సెట్ చేస్తున్నాను చూడండి. 1 నెంబర్లో నేను ఇంతకుముందు అయితే క్రీమ్ కలర్ సెట్ చేసినానండి. క్రీమ్ కలర్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, 11 నెంబర్లో అయితే ఉంది. ఇక్కడ నేను 11 ఇస్తున్నాను చూడండి కలర్ వచ్చేసి. ఇక్కడ నేను 11 ఇస్తున్నాను చూడండి కలర్ వచ్చేసి. ఇప్పుడు సెకండ్ కలర్ అయితే సెట్ చేయాలన్నమాట. సెకండ్ కలర్ వచ్చేసి నేను ఇక్కడ మెరూన్ కలర్ సెట్ చేసినాను అనమాట. ఇంతకుముందు మెరూన్ కలర్ వచ్చేసి 1 నెంబర్లో ఉంది చూడండి. ఇక్కడ 1 నెంబర్ అయితే సెట్ చేస్తున్నాను చూడండి. అండ్ 3 బ్లూ కలర్లో ఉంది కదా, 3 కలర్ వచ్చేసి నేను కొంచెం లైట్ మెరూన్ కలర్ అయితే సెట్ చేసినాను అనమాట. ఇంతకుముందు అది 9లో ఉంది చూడండి, 9 నెంబర్లో. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా 9 నెంబర్ అది. అండ్ ఇక్కడ 4th నెంబర్లో అయితే 4thలో ఎల్లో ఉంది కదా, ఎల్లో కలర్ మొత్తం అవుట్లైన్ ఇస్తుందండి. అవుట్లైన్ మొత్తం నేను ఇంతకుముందు జెరీ అయితే పెట్టినాను అనమాట వర్క్కి వచ్చేసి. ఇప్పుడు జెరీ అక్కడ సెట్ అవ్వట్లేదు అనేసి అయితే మేము ఇక్కడ పెట్టినాము. ఇప్పుడు ఈ జెరీ థ్రెడ్ వచ్చేసి సెకండ్ నెంబర్లో ఉందండి. ఇక్కడ సెకండ్ నెంబర్ అయితే ఇస్తున్నాను చూడండి. కలర్స్ అన్నీ చేంజ్ అయిపోతున్నాయి చూడండి. ఇది సెట్టింగ్ రాని వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది చూడండి. ఇప్పుడు మనం 5th నెంబర్లో సెట్ చేయాలి. 5th నెంబర్లో వచ్చి ఓన్లీ ఇక్కడ ఉంది చూడండి డిజైన్, చాలా చిన్నగా కనిపిస్తుంది. ఆ నెంబర్ ఏది సెట్ చేసినా నేను ఇంతకుముందు అంటే డార్క్ మెరూన్ అయితే సెట్ చేసినాను అనమాట. అది ఇంతకుముందు 1 నెంబర్లో అయితే ఉంది కదా, 1 నెంబర్ మళ్ళీ సెట్ చేయాలన్నమాట. 1 నెంబర్ నొక్కిన ఇంకా 6th, ఇప్పుడు ఈ 6 నెంబర్లో అయితే 6 ఉంది కదా, 6లో మనకు కనిపించట్లేదు చూడండి, ఇది చిన్నగా ఉంది. ఆ డిజైన్కి వచ్చేసి నేను క్రీమ్ కలర్ అయితే సెట్ చేసిన అనమాట. క్రీమ్ కలర్ ఇంతకుముందు నేను చూపించినాను కదా, ఇది 11లో ఉందన్నమాట. ఇక్కడైతే 6లో 11 నెంబర్ అయితే సెట్ చేస్తున్నాను చూడండి. అండ్ 7 నెంబర్లో వచ్చేసి మళ్ళీ 11 ఆటోమేటిక్గా ఉందన్నమాట. ఒకసారి మనం అది కలర్ ఇందులో ఉన్న కలర్స్ కాకుండా వేరే కలర్ సెట్ చేసుకోవాలి. అప్పుడు మనకు అక్కడ ఏ కలర్ వస్తుంది అనేసి అయితే సెట్టింగ్ తెలుస్తుంది చూడండి. ఎల్లో కలర్ వస్తుందండి, అది ఈ కలర్కి ఇక్కడ అవుట్లైన్ అయితే వస్తుంది చూడండి, ఎల్లో కలర్. దాన్ని మనం ఇంతకుముందు నేను హ్యాండ్స్కి ఏదైతే సెట్ చేసినానో అదైతే సెట్ చేస్తాను చూడండి. అండ్ హ్యాండ్స్కి చూడండి ఇట్లా అవుట్పుట్ అయితే వచ్చింది హ్యాండ్స్కి. దీనికి ఇప్పుడు ఈ అవుట్లైన్ అయితే గోల్డ్ ఉందన్నమాట. నేను ఇక్కడ గోల్డ్ కలర్ అయితే సెట్ చేస్తున్నాను చూడండి. 7th నెంబర్లో సెకండ్ నెంబర్. అండ్ టోటల్గా నెక్ సెట్టింగ్ అయితే అయిపోయింది. మనకి మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇట్లా వస్తుంది అనమాట కలరు. మనం ఇప్పుడు ఆన్ చేయాలి అనుకుంటే ఇది క్లోజ్ చేయాలన్నమాట. ఇది లాక్ చేస్తే ఇంకా మనకు డిజైన్ అనేది లాక్ అయిపోతుంది. ఈ కలర్లో అయితే వస్తుంది.
టోటల్గా మనకు వర్క్ అక్కడ ఫినిషింగ్ అయింది అని అంటే ఈ కలర్లో వస్తుంది అనమాట. ఇంకా డిజైన్ అయితే లాక్ చేసినానండి నేను. డిజైన్ అయితే లాక్ చేసినాను కదా. ఇక్కడ చాలా మందికి అయితే తెలిసి ఉండొచ్చు, ఇక్కడ ఎల్లో పాయింట్ అయితే కర్సర్ ఎక్కడైతే ఉందో ఆ లైట్ మనకు లేజర్ లైట్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది మీకు లైట్ అనేది. ఈ లైట్ని మనం బేస్ చేసుకొని నెక్ అయితే డిసైడ్ చేయాలన్నమాట, నెక్ ఎంత పెట్టాలి అనేసి. నెక్ అయితే సెట్ చేస్తున్నానండి నేను, ఎంతవరకు వస్తుంది అనేసి అయితే 20 స్టిచ్చెస్ ఆన్ చేసుకొని అయితే చూస్తున్నాను అనమాట. ఇక్కడైతే నెక్ స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకనే నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఇట్లా సెట్టింగ్ చేసి ఒకసారి అయితే చూస్తాను వెడల్పు కూడా ఎంత వస్తుంది అనేసి. చూడండి మీకు ఇక్కడ వీడియోలో లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ని బేస్ చేసుకొని మనము డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వీడియోలో లైన్ అయితే ఉంది కదా, కర్సర్ ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ కూడా సేమ్ పాయింట్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే 6 వచ్చింది కదా. ఇంకా మనం కరెక్ట్గా వచ్చింది అనుకుంటే ఓకే చేసుకోవచ్చు. ఇంకా మనం నెక్ వచ్చేసి 11.5 వస్తుంది. ఇక్కడ వరకు అయితే ఉంది, మనం మార్కింగ్ చేసిన వరకు అయితే నెక్ వస్తుంది. అండ్ ఇక్కడ స్టార్ట్ చేసినాం కదా, ఇంకా ఇది క్లియర్ అయినట్టే. మనకు సైజ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంకా మనం స్టార్ట్ చేసుకోవచ్చు, డిజైన్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు అండి. డిజైన్ చూడండి, ఇదైతే కంప్లీట్ అయింది. 5 o'clock అట్లా పెట్టినానండి. ఇప్పుడు 8 అయితే అవుతుంది చూడండి. ఇప్పుడు 8 అవుతుంది అనమాట టైం వచ్చేసి. ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇది చాలా టైం తీసుకుంటుందండి. ఇదంతా ముడికుట్టు వచ్చినందుకు చాలా టైం తీసుకుంటుంది అనమాట. కాకపోతే చాలా నీట్గా ఉంది, ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది అసలు. అండ్ బ్యాక్ నెక్ అయితే ఫినిషింగ్ అయ్యింది. ఇంకా ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే చేయాలన్నమాట నేను. ఇది ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత నేను స్టిచ్చింగ్ కూడా చేయాలి. ఏ నైట్ అవుతుందో 12 అవుతుంది, లేదంటే 1 కూడా అవుతుంది. బ్యాక్ నెక్ కంప్లీట్ అయింది కదండి. ఇప్పుడైతే నేను ఫ్రంట్ నెక్ అయితే సెట్ చేస్తున్నాను అనమాట. ఫ్రంట్ నెక్ ఎట్లా సెట్ చేస్తున్నారు అని అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఇట్లా అయితే లైన్ గీసుకున్నాను కదా, ఎందుకంటే మనకి ఇక్కడ వరకు అయితే షోల్డర్ వస్తుంది. ఇంకా ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే గీస్తున్నాను చూడండి. ఇట్లా ఫస్ట్ ఒక క్రాస్ లైన్ అయితే ఇట్లా గీసుకుంటాను నేనైతే. తర్వాత ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ అడ్డంగా ఇట్లా గీసుకొని తర్వాత దీన్ని ఇట్లా రౌండ్గా అయితే చేస్తానండి. ఇంకా మనకు నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇట్లా మీకు తెలియకపోతే ఇట్లా ఈ మార్కింగ్ కూడా చేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చూడండి, ఇక్కడ వరకు అయితే పైన షోల్డర్ క్లాత్ అయితే కట్ చేసుకోవచ్చు మనము. అండ్ ఇక్కడ మనకైతే డిస్టర్బెన్స్ ఏం కాదు. చూడండి నేను నెక్ అయితే ఎట్లా సెట్ చేస్తానో ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే ఇది. అండ్ సెకండ్ పేజ్లోకి వెళ్తే మనకు క్రాస్గా నెక్ అయితే క్రాస్గా పెట్టాలి. ఇందులో ఇక్కడ సైజ్ వచ్చేసి 50 పెట్టుకోవాలండి, అప్పుడే ఫుల్ క్రాస్ అవుతుంది అనమాట. అందరూ కొంచెం 25, 35, 40 అట్లా పెడుతున్నారు, అదైతే ఫుల్ క్రాస్ ఉండదు. అండ్ ఈ యాంగిల్ని కూడా చేంజ్ చేయాలన్నమాట. ఈ పీ అనే యాంగిల్ని ఒక 2 సార్లు ఇట్లా నొక్కితే రివర్స్లో అవుతుంది అనమాట. ఈ పీ అనేది ఇట్లా రివర్స్లో అయినప్పుడు మనకు చెక్ చేస్తే యాంగిల్ చూడండి. బ్యాక్ నెక్ అయితే ఇంతకుముందే కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా కంప్లీట్ అయింది చూడండి. ఇందాక మార్కింగ్ చేసినాను కదా, చూడండి కంప్లీట్గా ఫైనల్గా అయితే డిజైన్ ఇట్లా వచ్చింది. డిజైన్ అయితే చాలా టైం పడుతుందండి, ఎందుకంటే స్టిచ్చెస్ చాలా ఉన్నాయన్నమాట. ఇదంతా ముడి కుట్టు అట్లా ఉండడం వల్ల చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఇంకా నేను ఈ డిజైన్ మొత్తం కంప్లీట్ చేయడానికి అయితే టైం వచ్చేసి 9:30 అవుతుంది చూడండి. నేను మధ్యాహ్నం 2 నుంచి అయితే వీడియోస్ తీస్తూనే ఉన్నాను. మీకు ఈరోజు వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి, ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది ఎన్ని వీడియోస్ ఉన్నాయో.
ఇంకా కంప్లీట్ అయితే అయ్యింది. ఇప్పుడు ఈ డిజైన్కి అయితే నేను కుందన్ వర్క్ చేయాలండి. కుందన్ వర్క్ చేసి ఇంకా నైట్ వర్క్ అయితే స్టిచ్చింగ్ చేసి రేపు మార్నింగ్ అయితే ఇచ్చేయాలన్నమాట. నైట్ ఆల్రెడీ 9:30 అయితే అవుతుంది. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను బ్లౌజ్ అయితే. వర్క్ అయితే కంప్లీట్ అయింది కదండి. ఫ్రేమ్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను అనమాట. క్లాత్ తీస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. ఇంకా కుందన్ వర్క్ చేస్తే చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట డిజైన్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను పొద్దున్న నుంచి ఇవాళ అయితే మొత్తం వీడియోసే చేస్తున్నానండి. ఏది కష్టపడింది అయితే రాదు. మన మిషన్ పైనే ఓన్లీ అందరు చాలామంది అనుకుంటారు కదా, ఇట్లా డిజైన్ మనము సెట్ చేసి పెట్టేస్తే తొందరగా అయిపోతుందని. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలా ఉంటుందండి. కొన్ని స్టిచ్చెస్ ఎక్కువ ఉంటాయి, కొన్ని స్టిచ్చెస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ డిజైన్ అయితే చాలా టైం పట్టిందండి. హ్యాండ్స్ కానీ ఇంకా అన్నీ కూడా వేయడానికి అయితే ఇంత టైం పట్టింది చూడండి ఇవాళ. ఇంకా ఇప్పుడు నేను స్టిచ్చింగ్ కూడా చేయాలి. ఇంకా నైట్ ఎప్పుడైతుందో చూడండి. ఓపెన్ చేస్తే అయితే ఇలా ఉంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది చూడండి. కంప్లీట్గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను కుందన్ వర్క్ చేసి ఇట్లా మిషన్ పైనే ఆరబెట్టినా అనమాట. ఇంకా నేను స్టిచ్చింగ్ చేసేసరికి అయితే నైట్ 12:15 అట్లా అయ్యింది టైము. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయిన బ్లౌజ్ని అయితే నేను ఇట్లా వీడియో తీసుకున్నాను చూడండి. ఫొటోస్ కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ అయ్యింది కాబట్టి నేను కస్టమర్కి అయితే బ్లౌజెస్ ఇచ్చేయాలన్నమాట. ఈ కస్టమర్కి వచ్చేసి 2 బ్లౌజులు అండి. చూడండి, వర్క్ వచ్చేసి అంతా ఒక దగ్గరకు వచ్చినాక ఎంత లుక్ వచ్చిందో బ్లౌజ్కి. మీకు ఈ వీడియోలో నేను చెప్పిన టాపిక్స్ ఏమన్నా నచ్చినాయి అనుకుంటే తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఒక లైక్ చేయండి నా వీడియోకి అయితే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ బ్లౌజ్ మార్కింగ్ ఇంకా నెక్ ఎలా సెట్ చేయాలో ఒకసారి క్లారిటీగా అర్థమైంది అనుకుంటే నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా నా ఛానల్లో ఇంకా వెరైటీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇదే కాకుండా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట, ఎంబ్రాయిడరీ డిజైన్స్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇంకా ఏమన్నా చిన్న డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి.